ఇక మీనరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రశనులు, అర్ధాష్టమ రాహు, షష్టమంలో కేతువు, లాభస్థిత రవిబుధ శుక్ర కుజుల సంచారం, ద్వాదశంలో రాహు సంచారం. ఇక మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి మీనరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తువాహనాలు కొనుగోలుదారులు వస్తువులు కొనుక్కోవటం, తిరిగి ప్రయాణాలు చేసేటువంటి వారు, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేసేటువంటి వారు కాస్త శ్రద్ధ తీసుకుని వెళ్ళటం, రాత్రి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారికి గతం కన్నా మెరుగైన గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. జీవితంలో పురోభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నంలో చక్కటి మంచి అవకాశాలు మీకు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థితిలో ఉన్న 4 గ్రహాల ప్రభావం వల్ల ఖర్చు స్థానం అధికమవుతుంది. రుణ సమస్యల నుంచి ఒత్తిడి లేకుండా చేసుకోండి. ప్రతి ప్రయత్నంలో ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆలస్యం, బద్ధకం మీకు ఈ జీవితంలో కొంత మీ అభివృద్ధిని తగ్గించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి ప్రయత్నంలో నిర్లక్ష్య ధోరణ వల్ల నష్టాలు కొని కాకుండా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్ని మీనరాశి వారు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలసట, ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఈ రాశి వారికి జన్మశని దోష నివారణకు పరిహారం చేసుకోండి. మీనరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మశని దోష నివారణకు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాన్ని, శనివారం రోజు ముఖ్యంగా మంజు సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన వల్ల విశేష ఫలితాలు లాభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో సమస్యలు నివృత్తి కావడం కోసం మీనరాశి వారికి చక్కగా శనివారం రోజు శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. ద్వాదశ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యాన్ని నివృత్తి చేయడం కోసం దుర్గా సప్తశతి పారాయణ, దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల ఇటు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అటు కోర్టు వ్యవహారాలు, లీగల్, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ రంగాలు, ఇన్వెస్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఆగిపోయినటువంటి వ్యవహారాలు కూడా పూర్తి చేసుకోవడం కోసం ఇటు దుర్గా సప్తశతి ఆరాధన అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో, దైవిక కార్యాచరణతో ముందుకెళ్ళటం, గ్రహశాంతి పరిహారాన్ని చేసుకోవటం వల్ల ఈ వారంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మీనరాశి వారికి చక్కటి శుభప్రదమైన ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.